హాయ్ అండి, అందరికీ నమస్తే. అక్కడ మా బాబు అరుస్తున్నాడు. ఫస్ట్ అయితే అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే చేస్తున్నా. వెజిటబుల్ బిర్యానీకి కావాల్సినది అయితే నేను చెక్క, లవంగం, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం ఒక చిన్న ఆనియన్ వేసుకున్నా. తర్వాత వెల్లుల్లి కూడా ఒక 5-6, అల్లం కూడా చిన్న ముక్క అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ చెక్క, లవంగం వాటితోనే ఎక్కువ నేను బిర్యానీ చేద్దాం అనుకున్నా. అందుకోసం నేను ఇవి తక్కువ వేసుకొని అవి కొంచెం ఎక్కువ వేసిన అనమాట. అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది బిర్యానీ. వెజిటబుల్స్ వేసుకొని చేస్తే సూపర్ అంటే సూపర్గా వస్తుంది కూడా. నేనైతే అవన్నీ డైరెక్ట్గా అట్లా వేయించకుండా అలానే పట్టేసిన అనమాట మిక్సీ. కొంతమంది కొంచెం లైట్గా వేయించి మిక్సీ పట్టి కూడా బిర్యానీ చేస్తారు కదా. నేనైతే పచ్చివి అన్నీ వేసేసిన, చెక్క, లవంగం అన్నీ అయితే అలా వేసేసి చిన్న ఆనియన్, వెల్లుల్లి ఒక 5-6, చిన్న అల్లం ముక్క అంతే తీసుకొని మిక్సీ పట్టేసి నెయ్యి వేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసిన అనమాట, పెద్ద స్పూన్తో వేసేసి. నెయ్యి వేసిన తర్వాత ఇవి అయితే మసాలా వేయించుతున్నాయి. ఏమంటే లో ఫ్లేమ్లో పెట్టి చేసిన అండి, ఎందుకంటే తొందరగా మాడిపోద్ది ఆ మసాలా. ఎందుకంటే చెక్క, లవంగం అవన్నీ ఉన్నాయి కదా, పొడి ఎక్కువ, ఆ పొడి అనేది ఎక్కువ డ్రై అయిపోద్ది కదా, ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే రైస్ వెజిటబుల్ది. నేనైతే ఇంకా బఠానీ, క్యారెట్ అయితే ఒక కప్ తీసుకున్నా, 2 కలిపి కప్ తీసుకున్నా కదా, అవి కూడా మసాలా వేసి వేయించిన. దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసిన వేయించేటప్పుడే. ఒక స్పూను సాల్ట్ తీసుకున్నా. ఇంకా అవి వేగిన తర్వాత అయితే నేనైతే 2 గ్లాసెస్ అయితే నేను బిర్యానీ రైస్ తీసుకున్నా అండి, ముందే నానబెట్టిన. దానికి తగ్గట్టు 4 గ్లాసెస్ తీసుకున్నా. కొంచెం తక్కువ వేయాలి అంటారు కదా, లేదండి మనం ఒక 2 తీసుకుంటే బిర్యానీ తగ్గట్టు తీసుకోవాలి. అవి కొంచెం పాతగా ఉన్నాయి, అందుకోసం అయితే నేను 2 గ్లాసెస్కి 4 గ్లాస్ వాటర్ అయితే వేసిన అనమాట. తర్వాత దానికి సరిపడా నేనైతే సాల్ట్ ఇంకో స్పూన్ కూడా వేసుకున్నా. ఎందుకంటే మనం బియ్యం ఇంకా రైస్ కూడా నేను వేస్తున్నాను మరుగుతున్నప్పుడే. అది బాగా తెరులుతున్నప్పుడు వేస్తే మాత్రం చాలా బాగా వస్తుందండి రైస్. ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకలాగే కాదు, కొంచెం వెరైటీ కూడా చేయాలి కదా. నేను ఎప్పుడు అవన్నీ ఏమంటారు దినుసులు అన్నీ వేసి డైరెక్ట్గా వేయించి చేస్తాను కదా. అలా అయితే పిల్లలు కొంచెం పంట దగ్గర తగులుతుంది, మనకు కూడా తినేటప్పుడు తగులుతుంటుంది, కొంచెం ఇష్టపడరు కదా. అందుకోసం ఇలా కూడా ట్రై చేయొచ్చు అని ఇలా చేసిన అనమాట. ఇంకా రైస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి అయితే నాకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించిన అండి నేను. ఉడికించిన తర్వాత ఇది బాగా ఉడుకుతున్నప్పుడే నేను ఇంకా సిమ్లో పెట్టేసిన. ఎందుకంటే ఇంక మనకి మంచిగా రావాలి కదా, రైస్ పుల్లలా రావాలంటే ఇలానే ఉండాలి. హోటల్ స్టైల్లో బిర్యానీ అంటే ఇంతే. మాకైతే బాగా నచ్చింది మా పిల్లలకైతే. ఇదైతే ఇంక నేను ఉడుకుతున్నప్పుడే లో ఫ్లేమ్ పెట్టి కొంచెం కొత్తిమీర వేసేసి వదిలేసిన. ఇంకా దాని పక్కన అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీని గురించి ఇంకా అసలు అంటే ఇంకంతా సిమ్లో పెట్టేసిన అనమాట. ఒక 5-10 మినిట్స్ అయితే ఉండాలి. ఉడికిన తర్వాత అయితే ఫైనల్గా దానికోసం అయితే నేను మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నా. అది కూడా కర్రీ నేను రేపు తీసిన అండి వీడియో, అది రేపు పోస్ట్ చేస్తాను. ఇంక ఇలా అన్నీ చూసుకున్నాను అనమాట. దీంట్లో అన్నీ సరిపడా నేను సాల్ట్ అవన్నీ చూసుకున్న తర్వాత నేను ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పెట్టేసిన అండి. ఇంకా అంతే అండి. ఫైనల్గా మా పిల్లలకి ఇంకా అప్పటికే ఆకలి అంటున్నారు. దానికోసం అయితే నేను వేడివేడిగా రైస్ పెట్టేసి మష్రూమ్ కర్రీ పక్కన చేసినాను కదా, అది కూడా వేసేసి పెట్టినాను అనమాట. అంతే అండి. ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అన్ని రోస్ట్ అంటే అన్నీ అట్లా డైరెక్ట్గా మిక్సీ పట్టేసి ఇలా బిర్యానీ చేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. కొంచెం వీడియో అటు ఇటు అవుతుంది నేను మాట్లాడేటప్పుడు, కొంచెం బాబు ఉన్నాడు కదా కదిలిస్తూ ఉంటాడు. అంతే అండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికైతే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా బాబు కూడా కేకులు వేస్తున్నాడు. అంతే అండి, బాయ్ అండి.